వీక్షకులందరికీ నమస్కారం. 2005లో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించారు. ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొస్తుంది, కానీ ఆ పథకాలకు చట్టబద్ధత ఉండదు. పథకం కనుక అమలు కాకపోతే కోర్టులో సవాల్ చేసే అవకాశం లేదు. కానీ ఈ పథకానికి చట్టబద్ధత కల్పించారు. జాతీయ ఆహార భద్రత చట్టం ఎలాగైతే చేశారో అలాగనే ఉపాధి హామీ పథకానికి కనీసం 100 రోజులు ఎవరైతే జాబ్ కార్డు పొందుతారో వారికి 100 రోజులు పని కల్పించే బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. 2005లో అనంతపురం జిల్లాలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కొండ కింద పల్లెలో ప్రారంభించారు ఆ కార్యక్రమాన్ని. ఇక దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కార్యక్రమం వచ్చిన తర్వాత ముఖ్యంగా కార్మికులకి కూలీలకు ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. తర్వాత కాలంలో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పులు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించారు మెటీరియల్తో. దాంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి గ్రామంలో ఈరోజు 80% పైగా రోడ్లు సిమెంట్ రోడ్లు కనిపిస్తూ ఉన్నాయంటే దానికి కారణం జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ పథకం నిధులు లేకుంటే ఈనాటికి గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా ఉండేవి కాదు. ఆ పథకం చాలా సక్సెస్ఫుల్. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటూ వచ్చింది. 2005 నుంచి 2025 అంటే 20 సంవత్సరాల్లో దాదాపుగా ఈ పథకానికి 40 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఈ పథకంలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే చాలా వృధా కూడా ఉంది. మెటీరియల్తో చేసే పనులు శాశ్వతంగా కనిపిస్తున్నాయి. ఏవైతే 100 రోజులు పని హామీ ఇచ్చారో కూలీల్ని ట్రాక్టర్లు ఎక్కించుకొని వెళ్ళటం, ఆ గ్రామ పక్కనే ఉండే ఒక కాలువ దగ్గర దింపడం, ఫోటో సెషన్ పెట్టడం, ఫోటోలు తీయడం, మధ్యాహ్నానికి 12 గంటలకు తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపడం. వారు ఏ పని చేస్తున్నారు ఏంది ఆ మాస్టర్లు అంటారు, అవంటారు ఇవంటారు, ఫోటోలు అంటారు, అన్నీ అప్డేట్ చేస్తారు. ఆ కూలీలకి ఆ పోస్ట్ ఆఫీస్లో ఆ నిధులు ఆ 218 రూపాయలు 235 రూపాయలు కూలీ పడింది. ఈ విధంగా కూలీలకి ఇచ్చే అయితే ఆ పని అయితే పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. వ్యవసాయానికి అనుబంధం చేయాలి అనే కార్యక్రమం ఇంకా సక్సెస్ కాలేదు ఉపాధి హామీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తుంది. 20 సంవత్సరాలు అయిపోయింది ఈ పథకం ప్రవేశపెట్టి. ఇక ఈ పథకం ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం 100% చెల్లించే అవకాశం లేదు. 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి. అంటే 60 రూపాయలు కేంద్రం ఇస్తే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 90 రూపాయలు కేంద్రం ఇచ్చి 10 రూపాయలకి రాష్ట్రాలు పెట్టుకునే పథకాలే మూలకి చేరాయి. ఇక 60% కేంద్రం ఇచ్చి 40% రాష్ట్రాలు పెట్టుకోవడం అంటే ఈ పథకాన్ని కూడా అటకెక్కించినట్లే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పథకాన్ని మూసివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఇక ఉపాధి హామీ చట్ట సవరణతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీ భారం పడే అవకాశం ఉంది. ఆ చట్టాన్నే సవరిస్తూ ఉన్నారు. సరే పథకం పేరంటే మార్చుకోవడం కామన్, కానీ రాష్ట్రాల మీద భారం మోపే విధంగా పథకాన్ని సవరణ చేయబోతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం భరించింది కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అవన్నీ నిర్మించారు. ఇక నుంచి కేంద్రం 60 రాష్ట్రం 40 అంటే ఈ రాష్ట్రం 40 ఇచ్చే పరిస్థితిలో కూడా ఏ రాష్ట్రం లేదు. అన్ని ఉచిత పథకాలు బటన్ నొక్కుడుతోనే అప్పుల ఊబిలో కూరుకుపోయే రాష్ట్రాలు. కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. 15వ తేదీ దాకా జీతాలు ఇస్తూనే ఉన్నారు. పెన్షన్దారులకు పెన్షన్లు 15, 20, 30, 29వ తేదీ కూడా ఇంకా చేరడం లేదు చేతికి, గత నెలది. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో సూదేయడానికి మందు ఉండదు, ట్యాబ్లెట్లు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో 40% ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం అంటే కేంద్ర ప్రభుత్వం తెలివిగా చేసింది. మీరు నిధులు ఇవ్వడం లేదు కాబట్టి మేము 60% రిలీజ్ చేయడం లేదు అని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మెలికేసింది. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 40% కూడా చెల్లించే అవకాశం లేదు కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో ఉపాధి హామీ కార్యక్రమం ఇక ఆ చట్టం మార్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక దాన్ని పాతిపెట్టినట్టే అని చెప్పవచ్చు. ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం
ఇక జై శ్రీరామ్ జీ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఆ పథకం ఖేల్ ఖతం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.